సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు, అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ పేరు పేరున మన సనాతన సంస్కృతి వేదికకు స్వాగతం. ఇప్పుడు మన ఛానల్ని చూడగానే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మన ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నటువంటి మన వీడియోస్ని తప్పకుండా చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ మరొక నచ్చే అంశంతో, మనందరికీ అవసరమైన అంశంతో మీ ముందుకు వచ్చానండి. ఇవాళ నేను చెప్పబోతున్నటువంటి అంశం, దేవతలు బలి కోరుతాయా? బలి కోరే దేవతల గురించి చిన్న చిన్న విషయాలు మనం చెప్పుకుందామండి. ఇవి ఎవరి మనోభావాలను కించపరచడానికి కానీ, లేకపోతే అంధవిశ్వాసాలను ప్రోత్సహించడానికి కానీ, జీవహింసని ఎక్కువగా చేసి చెప్పడానికి కానీ ఈ వీడియో నేను చేయటం లేదండి. నేను క్లారిటీగా జనాల్లో, మన సంస్కృతిలో పాతుకుపోయి ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేయదలుచుకున్నాను. సో నెగిటివ్గా తీసుకోవద్దని మనవి. దేవతలు బలి కోరుతాయా? కోరవండి. బలి వేసేది ఎప్పుడు, ఒక జీవిని సాక్రిఫైస్కి పంపేది ఎప్పుడు అని అంటే, అశ్వమేధ యాగం చేసినప్పుడు. ఒకప్పుడు యజ్ఞయాగాదులు చేసినప్పుడు, అది కూడా అశ్వమేధం లాంటి యజ్ఞాలు, మిగతా యజ్ఞాల గురించి వద్దులండి, చాలా మ్యాటర్ వస్తుంది అందులో. అశ్వమేధం చేసినప్పుడు, ఒక అశ్వమేధ యాగం చేశాక ఆ అశ్వమేధం తిరిగి వచ్చి మొత్తం అంతా కూడా జైత్రయాత్ర చేసుకుని వచ్చిన తర్వాత, యాగం పూర్తయిన తర్వాత దాన్ని సాక్రిఫైస్ చేసేవారండి. అటు పిమ్మట వచ్చినవి విచిత్రమైన విశ్వాసాలతో ఇప్పుడు నెలకొని ఉన్నాయి, అంతే. దేవతలు బలి కోరుతాయా అంటే కోరుతాయి. ఎప్పుడు కోరుతాయి అని అంటే, క్షుద్ర దేవతలు బలి కోరుతాయండి. క్షుద్ర దేవతలు శాటానిక్ వర్షిప్, తర్వాత క్షుద్ర దేవతల్ని పూజించటము, దుష్ట దేవతల్ని పూజించటము, దుర్మార్గంగా ఉండేటటువంటి విధానాలు ఆచరించటము, కొన్ని దుష్టమైనటువంటి అంశాల్లో మనం నిండా మునిగి ఉండటము, తర్వాత ఒకరి చెడు కోరుతూ చేసే పూజల్లో ఒక దుష్ట పిశాచాలని కానీ, ఆత్మల్ని కానీ, దుష్ట దేవతల్ని కానీ పూజించటము, ఇటువంటివి చేసేటప్పుడు మాత్రం అలాంటి దుష్టశక్తులు బలి కోరితే కోరవచ్చుగాక. వాటి గురించి వివరాలు మనకి తెలియదు, ఎందుకంటే క్షుద్రదేవతల గురించి మనం ఇందులో మాట్లాడుకోకూడదు, తెలియదు మనకి. అవి అటువంటివి అంటే, ఒక జీవిని బలి కోరటం అనేదే కొంచెం ఇబ్బందికర అంశం. అటువంటి దాన్ని బలి కోరేవి, అటువంటి శక్తులు బలి కోరుతాయి. రొటీన్గా ఏవి బలి కోరవు. అయితే ఎందుకు బలులు వేస్తారు, జంతు బలులు ఎందుకు వేస్తారు అంటే, ప్రతి ఆలయంలోనూ జంతు బలి నిషేధం అని రాస్తారు. కానీ పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి అనేక మార్పులు, అనేక నమ్మకాలతో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఇందులో మనుషులకి అంటే మనకి అందరికీ ఇమకబుల్గా, కన్వీనియంట్గా ఒక వెర్షన్ చెప్పుకోవచ్చు. ఏంటి అని అంటే, వేట అంటారు దాన్ని, వేటలు. ఆ వేట సాక్రిఫైస్ కన్వీనియంట్, మనుషులకి కన్వీనియంట్ వెర్షన్ ఏంటి అంటే, మనం ఏది తింటే దేవుడికి అది పెడతామని. మనం ఏది తింటే దేవుడికి అది పెడతాం. వెజిటేరియన్స్ అనేక రకాల స్వీట్లు, హాట్లు, బూర్లు, పులిహోరలు, ఇవి అన్నీ చేసుకొని తింటారు. వాళ్ళు తినేవి అవి కాబట్టి అవి వాళ్ళు పెడతారు. నాన్ వెజిటేరియన్స్ ఎలా సమర్థించుకుంటారు, మేము తినేవి ఇవి కాబట్టి ఇవి పెడుతున్నాం. ఇదే ఊరు న్యాయం అండి. నాన్ వెజిటేరియన్స్ మాత్రం పూర్ణం బూరలు తినటం లేదా, పులిహోరలు తినటం లేదా, కొబ్బరన్నాలు తినటం లేదా, పుణుకులు తినటం లేదా, ఏం తినటం లేదు? మీకున్న అలవాట్లకి అనవసరమైన పేర్లు పెట్టుకోవడం తప్ప ఏ ఉపయోగం లేదు. ఇలాంటి వాటి వల్ల మీకు మొదటి నుంచి నెలకొని పాతుకుపోయిన భయాల వల్ల మాత్రమే అలా జరుగుతాయండి. అంటే ఒకసారి వేటేసాము, ఇంకోసారి వేయకపోతే దేవతకు కోపం వస్తుంది. ఇటువంటి వ్యవహారాల్లో మొదటి నుంచి పాతుకుపోయిన కొన్ని విశ్వాసాల కారణంగా ఈ సాక్రిఫైసెస్ జరుగుతాయి తప్ప, అన్నెసెసరీగా ఏ దేవత కూడా మూగజీవుల్ని బలి కోరదు. అందువల్ల మనకి సంబంధించిన వేడుకలు చేసుకోవడానికి, మనకి సంబంధించిన విశేషాలు చేసుకోవడానికి కూడా ఇలాంటివి చేస్తారు. కొన్ని చోట్ల గ్రామ దేవతలు ఉగ్రంగా ఉంటాయి. అలాంటి ఉగ్రమైన గ్రామ దేవతలకు బలి ఇచ్చేటటువంటి అంశం కూడా ఇందులోకే వస్తుందండి. కనుక దేవతలు బలి కోరుతాయా అంటే ఒకటి మాత్రం ఖాయం,
అమ్మవార్లకు సంబంధించినంత వరకు మప్పితే తిప్పటం కష్టం అంటారు పెద్దలు. మప్పటం అంటే అలవాటు చేయటం అంటూ ఒకసారి చేసిన తర్వాత దాన్ని మనం బ్రేక్ చేయాలని చూసినా అది కుదరదు. అది మనకు చెడు ఫలితాలనే ఇస్తుంది, ఆటోమేటిక్గా చెడు ఫలితాలు ఇస్తుంది. సో దట్ ఈ దేవతలు బలి కోరతాయా? కోరవు, మనమే అలవాటు చేస్తున్నాం. తర్వాత నాన్ వెజ్ రుచిగా ఉంటుందా, వెజ్ రుచిగా ఉంటుంది, ఇవన్నీ ఎందుకు మనకి? మనమేం తింటే అది దేవుడికి పెడతాము, ఆయన ఇచ్చిందే మనం ఇస్తున్నాము అంటే ఆయన ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ధాన్యాలు, కూరలు, బూరెలు, స్వీట్లు, శాకాహారుల కంటే మాంసాహారులు కూడా బ్రహ్మాండంగా తింటున్నారు. అన్నీని పెళ్ళిళ్ళల్లో 101 భోజనాలు తింటున్నారు. కానీ వేటల వరకు వచ్చేటప్పటికి అలాగ తప్పించుకుంటూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఎవరికి సనాతన కాలం నుంచి ఏది అలవాటు ఉందో అది అలవాటు ప్రకారం కొట్టుకెళ్ళిపోతున్నారు తప్ప దేవతలు అయితే మాత్రం నిజంగా కోరవు. అమ్మవార్ల వరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఆవిడ మాట మీద ఉంటుంది ఆవిడ. అందుకే నేను కూడా మన డివోషనల్ స్లాట్స్లో చెప్తూ ఉంటాను, మీరు ఏది చెయ్యగలరో అది మొదటి రోజు కమిట్మెంట్ ఇవ్వండి, ఆ కమిట్మెంట్ని బ్రేక్ చేయకండి. అదే విషయం ఇప్పుడు కూడా చెప్తున్నాను. మొట్టమొదటి ఎప్పుడో 100 సంవత్సరాల కిందట మన పూర్వీకులు కమిట్మెంట్ ఇచ్చేశారు ఆ దేవతకి, అది ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంది. గ్రామ దేవతలు వేరు, సుప్రీం పవర్ వేరండి. సుప్రీం పవర్ అంటే రాజేశ్వరీదేవి, ఆవిడ భువనేశ్వరీదేవి, ఆవిడకి లక్షాంశాంశాంశ శక్తులే గ్రామదేవతలు. అంటే ప్రధానమంత్రికి ఒక కానిస్టేబుల్కి ఉన్నంత తేడా ఉంటుంది. మరి అటువంటప్పుడు మనం ఎంతవరకు మనం కమిట్మెంట్ ఇస్తామో అక్కడితో అది ఫిక్స్ అయినట్టే. కనుక దేవతలు బలులు కోరతాయా, జంతు బలులు నిషేధం అన్ని చోట్ల రాస్తారు. ఒక మూగజీవి అది ఏం చేసింది? కాకపోతే ఎవరి నమ్మకానుసారంగా, మన దేశం నిండా నమ్మకాలు ఉన్నాయి, అలా నమ్మకానుసారాలతో అలా వెళ్ళిపోతున్నాయి తప్ప అది తప్పు కాదు, ఇది ఒప్పు కాదు. ఇప్పుడు విపరీతమైన పిచ్చి ఆలోచనలు, క్రూరమైన ఆలోచనలు, స్వార్థపూరిత ఆలోచనలు, తర్వాత ఎవరైనా బాగుంటే చూడలేని భయానక ఆలోచనలు ఉన్న బలి వెయ్యని వాళ్ళకంటే అవేవీ లేకుండా మూఢభక్తితో ఎళ్ళో నమస్కారం చేసి బలేసిన వాళ్ళే బెటర్ ఏమో అనుకుంటాను నేనైతే. అందువల్ల ఏంటంటే దేవతలు కోరతాయా అన్నది మన టాపిక్ కాబట్టి దేవతలు కోరవు. మన మానసిక భయాలు, మన తాలూకా సదాచారాలు, పూర్వం నుంచి వస్తున్న సనాతన ఆచారాలు, సంస్కృతులు, కులాచారాల పేరుతో జరుగుతున్నటువంటి అంశాలే తప్ప ఇంకేమీ లేవు. కనుక ఎవరు ఎట్లాగా అనుకున్నప్పటికీ కూడా ఇది అనూచానంగా తరాల తరబడి సాగిపోతున్నటువంటి ఒక ఆచారం. సో మన దేశం నిండా ఇటువంటి ఆచారాలు చాలా చాలా ఉన్నాయి. వాటిని మార్చే ప్రయత్నంలో మనకేమీ అవసరం లేదు. ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఆలోచిస్తారు. కానీ అది తప్పు అని జస్టిఫై చేసే అధికారం మాత్రం ఎవ్వరికీ లేదు. జంతువులు తప్పు, లేకపోతే దేవతలు కోరటం తప్పు, లేకపోతే కోరవు, ఇలాగ జస్టిఫికేషన్స్ మాత్రం తప్పు. ఆచారాల ప్రకారంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని మనం శిరస్సు వంచడం తప్పించి ఇంకేమీ చేయలేము. సో ఇది మనందరం చేస్తున్నటువంటి ఆచారాలు పాటించడంలో ఇది ఒక భాగం అండి. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మనందరికీ పనికొచ్చేటటువంటి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.